నమస్కారం స్వామి. గాయత్రీదేవి, స్వామి, నీ రాకకి కారణం అర్థమైంది. సరిగ్గా సమయానికే వచ్చావు. భరద్వాజ, స్వామి, ఆ తాళపత్ర గ్రంథాలని సూచక దండాలని తీసుకురా నాయనా. అలాగే స్వామి. ఓం నమ శివాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్ మహాదేవదేవ. అయితే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా స్వామి? అదే శోధిస్తున్నానమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నీలకంఠాయ, ఓం కైలాసనాథాయ, ఓం నమ శివాయ. గాయత్రీదేవి, ఈ సూచికను తీసుకుని నీకిష్టమైన తాళపత్ర గ్రంథాల మీద ఉంచు తల్లి. ఏమైంది స్వామి? చెప్పరేంటి స్వామి? సమయానికి వచ్చావనుకున్నానే కాని తీర్చలేని సమస్యతో వచ్చావని అనుకోలేదు తల్లి. అంటే మరో 48 గంటల్లో మీ ఇంట్లో ఒకరికి ప్రాణగండం ఉంది తల్లి. స్వామీజీ, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు తల్లి. నువ్వు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను కేపీ. ప్లీజ్ సార్, నేను నా డ్యూటీ చేశాను, అది కూడా న్యాయం కోసం చేశాను, అంతే సార్. నిన్ను కాపాడిందెవరో ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోవాలి. అర్థమైంది సార్. నేను మీ మనిషిని అన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇన్ని రోజులు ఆ విషయం వాళ్ళకి తెలియకూడదని కొన్ని విషయాల్లో ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పుడేం చేయాలో చెప్పండి సార్. ఖాకీ బట్టలు వేసుకున్న కేపీ ఎలా ఉంటాడో వాళ్ళకి రుచి చూపించాలని ఉంది. మల్లీశ్వరి సాక్ష్యాలిచ్చింది సెక్యూరిటీ వ్యక్తికి. అతను ఆ రాత్రి అదృశ్యమయ్యాడు. సాక్ష్యాలు గవర్నర్కి చేరలేదు. ఒకవేళ అతను బాచిరాజుకు దొరికిపోయాడేమో. అలా జరుగుండదు. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు నాశనం చేసుకుంటే సీరియల్ బ్లాస్టింగ్స్ ఆపరు. అదే జరుగుంటే మల్లీశ్వరిని చంపాలనుకుంటారే గాని వాళ్ల దగ్గరికి రప్పించుకోవాలనుకో. సో మల్లీశ్వరితో వాళ్ళకేదో పనుంది. అంటే అది ఆ సాక్ష్యాల గురించి. ఇప్పుడు ఆ సెక్యూరిటీ వ్యక్తి ఏమయ్యాడో తెలుసుకుంటే చాలుగా. అదృశ్యమైపోయిన అతని గురించి ఎంక్వైరీ చేయడం కన్నా ఇంకో విధంగా ట్రై చేయడం ఈజీ. మల్లీశ్వరి సాక్ష్యాలు పంపించిన రోజే ఇంకో విషయం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ చనిపోయారు. ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ మల్లీశ్వరికి బాగా తెలుసు. నా ఉద్దేశం ప్రకారం ఆ సెక్యూరిటీ అతను అదృశ్యం అవడానికి ఆ ఐపీఎస్ ఆఫీసర్ చావుకి ఏదో సంబంధం ఉంది. అర్థమైంది సార్. నేను ఐపీఎస్ ఆఫీసర్ సైడ్ నుంచే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను. దాంతోపాటు
మల్లీశ్వరి గారి దగ్గర నుంచి సీడీలు తీసుకున్న ఆ సెక్యూరిటీ గార్డు విషయం కూడా బయటపడుతుంది కదా సార్. మనం తీగలాగడం మొదలెట్టామని వాళ్లకు తెలిస్తే డొంకనే మాయం చేస్తారు. వాళ్ళు వదిలేశామనుకుంటున్న ఆ కేసుని వాళ్లకు తెలియకుండానే సాల్వ్ చేయాలి. డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ప్రాణం గురించి ఆలోచించడం వదిలేశాను సార్. నేను మళ్ళీ మీకు మొత్తం సాక్ష్యాధారాలతోనే కనబడతాను సార్. జాగ్రత్త. ఎస్ సార్. మల్లికా, మల్లికా, వస్తున్నానతయ్యా. ప్రార్థన, రామ్మా, ఎలా ఉన్నావు? నాకు తెలుసు తల్లి, కిషోర్ వచ్చి పలకరించగానే నువ్వు కరిగిపోతావని, నిజానిజాలు అర్థం చేసుకుంటావని, మీ నాన్న చూడ్డానికి వస్తావని కూడా నాకు తెలుసు. చూడ్నానమ్మా, నేను పరామర్శించడానికో క్షమాపణ అడగడానికో రాలేదో, లాయర్ ప్రార్థనగా నా వాదనని నిజమని నిరూపించడానికి, రుజువులు చూపించడానికి వచ్చాను. రుజువులా? ఏంటి ఆ రుజువులు? అమీనా గారు, చల్లకొచ్చి ముందు దాచడం ఎందుకు చెప్పండి. జస్టిస్ రాజశేఖరం గారు పెళ్లాడిన మల్లిక అనబడే వ్యక్తి మల్లేశ్వరి అని, ఆవిడ భూపతిరాజు నిఖిల్ రాజు గారి భార్యనని, అందుకు రుజువులు సాక్ష్యాలు సంపాదించానని, చివరిసారిగా అవకాశం ఇమ్మని అడిగిన లాయర్ ప్రార్థన అభ్యర్థనను మన్నిస్తూ ఆ రుజువుల సేకరణకు సహకరించవలసిందిగా శ్రీమతి మల్లికను, శ్రీ రాజశేఖరం కుటుంబకుల్ని కోర్టు వారు కోరుతున్నారు. ప్రభుత్వ వైద్యుల ద్వారా తమకు కావలసిన అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించవలసిందిగా శ్రీ రాజశేఖరం కుటుంబాన్ని ఆదేశిస్తున్నాం. ఏమిటి ఏమిటి ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను కన్న పాపానికి ఈ ఇంటిని, ఇంటి పరువుని నాశనం చేస్తావా? నాశనం చేయాలనుకుంటున్నాను, జన్మనిచ్చినందుకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ముందు ముందు మీకే తెలుస్తుంది. ఈ ఇంటికి పట్టిన పీడని, ఈ మహాదరిద్రాన్ని వదిలించేదాకా మీరేమన్నా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా వదిలిపెట్టన్నానమ్మా. మేమే అనుకుంటే మాకంటే మూర్ఖంగా ఉన్నావేంటే? అసలు విషయం తెలుసుకోకుండా మల్లికను పొరబడుతున్నావు. నానమ్మా, నేను కోర్టు పని మీదొచ్చాను. మీ నీతి బోధలు వినడానికో కాలక్షేపానికో కాదు. ఆఫీసర్, కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈవిడ టెస్ట్ చేయించుకోవడానికి వస్తుందో లేదో అడగండి. పిచ్చి పట్టింది, నిజంగానే నీకు పిచ్చి పట్టింది. మనిషి అన్న తర్వాత ఇంత అహంకారం పనికిరాదు. అత్తయ్య, మీరు ఆవేశపడకండి, మనకేం కాదు. భగవంతుడు మన పక్కనే ఉన్నాడు, నీతి నిజాయితీ మన పక్కనే ఉన్నాయి. నిజమే, దేవుడు నీ పక్కనే ఉన్నాడు. దాచినా దాగని రోగం రూపంలో నీలో ఉండి నీతిని, నిజాయితీని, తన ఉనికిని నిరూపించబోతున్నాడు. ఆఫీసర్, వెళ్దామా మేడం? పదండి. మల్లిక, నేను వస్తాను, పద.
ప్రార్థన గారు, మీ రిపోర్ట్స్ చెక్ చేశాను. కంగ్రాట్స్, మీకిప్పుడు 3వ నెల. కంగ్రాట్స్, మీకిప్పుడు 3వ నెల. హలో నాన్న ఉత్సవ్, అమ్మా, ఎలా ఉన్నావు నాన్న? ఎప్పుడు వస్తున్నావమ్మా? వస్తాను నాన్న, తొందరలోనే వచ్చేస్తాను. అవును, నాన్నగారు ఇంట్లో ఉన్నారా? లేరు. అమ్మా, నువ్వు కరెక్ట్గా ఎప్పుడు వస్తున్నావు చెప్పమ్మా. వస్తాను నాన్న. ఇంతకీ నాన్నగారు ఎప్పుడొస్తారో చెప్పు. ఏంటమ్మా, నేను మాట్లాడుతుంటే నాతో మాట్లాడుకున్నా డాడీని అడుగుతావేంటి? ఏం లేదు నాన్న, మీ డాడీకి ఓ గుడ్ న్యూస్ చెప్పాలి, అందుకని. గుడ్ న్యూసా? అయితే నాకు చెప్పొచ్చుగా అమ్మా. నీకా? నీకు లేదు నాన్న, నీకెలా చెప్పను? చెప్పమ్మా ప్లీజ్. నువ్వు ఇంటికి వస్తున్నావా? నేనిప్పుడు రావట్లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం నీకో తమ్ముళ్ళ చెల్లెలను తీసుకొస్తాను. హే, నిజంగానా? ఎప్పుడు? తొందరలోనే, సరేనా? నానా, నేను మళ్ళీ కాసేపు ఆగి ఫోన్ చేస్తాను. అదేంటమ్మా అప్పుడేనా? ఒక్క 10 నిమిషాల్లో చేస్తాను నాన్న, ఓకేనా? ఓకే అమ్మా. కిషోర్, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎవరు చెప్తే నీకు నమ్మకం కుదురుతుంది? మీ నాన్న చెప్పారు, కోర్టు చెప్పింది, నేను చెప్పాను. ఇంతమందికి తెలియని న్యాయం నీకొక్కదానికే తెలుసా? మీ నాన్నగారు ద గ్రేట్ రాజశేఖరం గారు, ఆయన వల్ల నాకు ఇలాంటి అన్యాయం జరిగిందని నీకెవరన్నా ఇప్పటి వరకు చెప్పారా? చెప్పరు, చెప్పలేరు. వాళ్ళందరికన్నా గొప్పదానువా నువ్వు? ఏం చూసుకొని ఏం సాధించాలని నీకింత పొగరు? అసలు మల్లిక గురించి నీకేం తెలుసు? ఏం తెలిసిన ఆవిడ మీద అంత కక్ష కట్టావు? చూడు, నువ్వు మనిషివైతే, మంచి వాళ్ళకి అన్యాయం జరగకూడదని కోరుకున్న దానివైతే వెంటనే ఈ ప్రయత్నాలని మానుకో. వెళ్ళి మీ నాన్నకి మల్లికకి క్షమాపణ చెప్పు. ఎందుకు ఇలాగే ఉంటానంటావా? జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే న్యాయం ఎప్పుడు ఓడిపోదు. ఒక్క విషయం గుర్తుంచుకో ప్రార్థన, తప్పని తెలిసాక క్షమాపణ అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా, క్షమించడానికి అవతలవాడు సిద్ధంగా ఉండడు. ఆ బాధ నరకం నువ్వు జీవితాంతం అనుభవిస్తూనే ఉండాలి. జాగ్రత్త. మల్లీశ్వరం టెస్ట్ చేస్తోంది గవర్నమెంట్ డాక్టర్ విశ్వేశ్వరరావు. నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. విశ్వేశ్వరరావు అంటే ఎవరో తెలుసా నీకు? పవర్లో ఉన్నావన్న భయం కూడా లేకుండా మన పార్టీ ప్రెసిడెంట్ రావు కొడుకునే హంతకుడిగా నిరూపించిన నిజాయితీపరుడు. రిపోర్ట్లో అల్జీమర్ ఉందన్న విషయం ఎలాగో వస్తుంది. దాన్ని రాజశేఖరం మార్చమన్నా
రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చమన్నా మార్చడు. ఇంకెందుకు నా టెన్షన్? ఉండదట్రా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మల్లేశ్వరి ఎక్కడుంది? వాడి దగ్గరే. అది మన దగ్గరికి రావాలనే కదా మనం ఇంతకాలం ప్రయత్నం చేసింది. అది జరగాలనే కదా మనం కోర్టుకెళ్ళింది. అంటే ఈ కేసు గురించి 3వసారి న్యాయం ముందు నిలబడబోతున్నాం. ఇప్పుడు ఒకవేళ అది ఓడిపోతే శాశ్వతంగా అది అక్కడ మనం జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇది లైఫ్ అండ్ డెత్. టెన్షన్ ఉండదా? ఇప్పుడు మనం ఆ గెలుపు కోసమే కదా నాన్న ఇంత తాపత్రయపడేది. ఇంతకాలం మనం ప్లాన్ చేశాం. ఇక మీదట ప్లాన్ కాదు, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ అంటే ఏం కావాలి నీకు? మల్లీశ్వరికి అల్జీమర్ ఉందన్న విషయం పేపర్ మీద కావాలి, అంతే కదా? ఎక్కడికి రా ఫోను? డాక్టర్ విశ్వేశ్వరరావుకి ప్రూఫ్ కావాలన్నావు కదా. మత్తిండే చేస్తున్నావట్రా ఈ పని? మనం ఎలాంటి వాళ్ళమో వాడికి తెలుసు. మనకి కేసుతో సంబంధం ఉన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. పైగా వాడు నిజాయితీ పరుడు అంటున్నావు. నువ్వు అడిగితే వాడు నిజం చెబుతాడట్రా? మరి ఇంకేం చేయమంటావు? సార్, హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు. బూందీని స్పూన్తోనే తినాలి, చేగోడీలు చేతితోటే తినాలి. ప్రూఫ్స్ మన చేతికి రావాలంటే ఏం చెయ్యాలో నే చెప్తా. సార్ నమస్తే సార్. నమస్తే విశ్వేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరేంటి సార్ ఇలా ఫోన్ చేశారు? ఏం లేదండి, అదే జస్టిస్ రాజశేఖరం గారి వైఫ్ మల్లికకి సిటీ స్కాన్ న్యూరో టెస్ట్ చేశారు కదా, ఏం తేలిందో తెలుసుకుందామని. అది కాన్ఫిడెన్షియల్ సార్. భలే వారండి మీరు. నేను మీలాగే ప్రభుత్వంలో భాగమండి. మీలా గవర్నమెంట్ సీక్రెట్స్ కాపాడతానని ప్రమాణం చేసిన మంత్రినయ్యా. ఎలా తగ్గుతుంది? ఇదేమన్నా మామూలు విషయమా? ప్రాణం పోయే విషయం. ఒకవేళ ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. కాబట్టి మనకు అన్యాయం జరగదు. మీరు నిశ్చింతగా ఉండండి.